వెల్కమ్ టు మై ఛానల్. పచ్చెనగపప్పు బీరకాయలు, పచ్చెనగపప్పు వేసి బీరకాయ కర్రీ చేయబోతున్నా. ఈ పచ్చెనగపప్పు, టమాటాలు 2, ఉల్లిపాయ 1, మిర్చి 4, ఈ బీరకాయలు ఈ కట్ చేసి ముక్కలు కర్రీ చేసేటప్పుడు చూపిస్తా. మళ్ళీ కేజీ బీరకాయలు, ఇది ఆయిల్, ఇది కొత్త డబ్బా కదా. బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ చేయబోతున్నా. తెల్లమారు గిన్నెలో ఎన్నెను టమాటాలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ వేసాను 3 ముక్కలు, పసుపు, సాల్ట్. మరి మసాలా కారం కదా, కొంచెం సాల్ట్ ఉంటుంది అందులో, కొంచెం తగ్గించేసుకోవాలి. సరిపోవాలి మళ్ళీ వేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు ఎక్కువైంది. బీరకాయ కర్రీ కదా, ఎక్కువ బట్టలు. అల్లం, అల్లం వెల్లుల్లి పేస్టు జాలు. కేజీ బీరకాయలే కదా. పచ్చెనగపప్పు, పచ్చిపప్పు, బీరకాయ, ఇటు శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ముక్కల్ని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక ఇంకా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయకి చాలా వాటర్ వస్తాయి, అప్పుడు అవి చూసుకొని మనం వాటర్ వేసుకోవాలి. సిమ్లో ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇవ్వండి వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయి. ఇవన్నీ వాటర్, చుక్క నీళ్ళు పోయినా బీరకాయల వాటర్ ఇవన్నీ. ఇట్లా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే బాగా మెత్తగా బాగా ఉడికిద్ది. ఇంకొంచెం సేపు ఉన్నాక కారం వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టాలి, మూత పెడితే బాగా ఉడుకుతుంది. ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి కారం వేద్దాం.
ఎంత ఒక 5 నిమిషాలు వాటర్ వచ్చింది కదా. ఇదిగో మేమేం పోయకుండా మూత పెట్టి ఉడికించుకుంటే ఇటు వాటర్ వస్తాయి. గవక్కన మీరు తొందరపడి ముందే వాటర్ పోయకండి. ఇట్లా కాసేపు సిమ్లో మగ్గించుకుంటే వాటర్ వచ్చేస్తాయి. వీటికి తగ్గట్టు మీరు కావాలంటే పోసుకోండి, గ్రేవీ కావాలంటే, లేకపోతే ఇట్నే బాగుంటుంది, చాలా టేస్ట్గా. వాటర్ పోయిపోయినా బాగుంటుంది అన్నమాట. ఇట్లా కారం వేసుకుందాం నేను. ఒకటి 3 స్పూన్లు వేస్తున్నాం. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇంక చాలు, ఇంకేమీ వేయద్దు. ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని ఆపుదాం. ఇందాక కొంచెం వేసాను కదా సాల్ట్, మళ్ళీ వేస్తున్నాం. అంటే ముందు కొంచెం వేసుకున్నాను అనమాట, ఎక్కువ వేద్దాను భయం వేసి. ఇప్పుడు సరిపోవాలి నాకు, అందుకని వేసా. ఇప్పుడు సరిపోయింది. ముందు కొంచెం వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోండి, ముందే వేసుకోకండి. బీరకాయ కదా, ఊరకనే ఎక్కువైపోయింది సాల్ట్. ఇంక అయిపోయింది కర్రీ, ఉడిపోయింది. ఇగో ఇంత మాత్రం గ్రేవీ వచ్చేసింది. మూత పెట్టి ఉడకబెట్టుకుంటే ఇట్లుంటుంది. పచ్చనపప్పు బీరకాయ కర్రీ చేశాను కదా ఇందాక, అదిగోండి ఇప్పుడు తింటున్నాను చూడండి. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి ఈ కర్రీ. మీకు నచ్చినట్లయితే, ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.